జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ. శ్రీ సమర్థ రామదాసు జీవిత చరిత్ర 4వ ప్రకరణం. నారాయణుడు రామదాసుడు అగుట. పెండ్లి పందిరిలో నుండి నారాయణుడు తిన్నగా ఊరి బయటకు పోయి ఒక చెట్టు తొర్రలో 3 దినములు దాగుకొనెను. అక్కడ అతడు ఆ 3 దినములు అన్నపానములు లేక ఎవరికి కనపడక ఉండెను. అక్కడి నుండి అతడు కృష్ణానది గట్టు దారి బట్టి నాసిక పంచవటికి పయనమైపోయెను. అక్కడనతడు శ్రీరామ దేవాలయమున కరిగి ఆ దేవుని దర్శించి అట నుండి తకిలి అనే ఒక చిన్న గ్రామానికి పోయెను. అచటనతడు ఘోరమగు తపము ఆచరించి బహుకష్టముల బడచొచ్చెను. అతని నిత్య జీవితము ఈలాగున నుండెను. పెందలకడ నిద్రలేచి గోదావరి నదికి పోయి నడుములోతు నీళ్లలో నిలిచి స్నానము చేసి సంధ్యావందనము చేసి మంత్రములు చదివి పరమధ్యాననిష్ఠుడైయుండును. ఈ విధముగా అతడు క్రమము తప్పక ప్రతిదినము ప్రొద్దునెత్తి మీదకు వచ్చు వరకు చేయుచుండెను. ఆ సమయమున మత్స్యములు మొదలైన జలచరములు వాని కాళ్ళు కొరికి పొండ్లు చేయుచుండెను. నిరంతరము నీటిలో నుండుటచే నడుము క్రింది భాగము తెల్లబడి ఉండెను. 2 జాముల తర్వాత నతడు తన బసకు సమీపముననున్న కొన్ని ఇండ్లకు మాత్రమే పోయి మాధుకరము చేసుకొని దేవునకు నైవేద్యము పెట్టి అది దినమునకు ఒక్కసారి మాత్రమే భుజించును. తన గుహలో కూర్చుండి భోజనానంతరమున అతడు రాత్రి ప్రొద్దుపోవు వరకు ధ్యాన శ్లోకాలను గట్టిగా చదువుచుండును. ఆయన 10 మందితో కలిసిమెలిసి ఉండక సంఘ జీవితమును పరిత్యజించి ఏకాంతముగా నుండుటకు ఇష్టపడెను. రామదాసుడు చేసిన ఘోర తపస్సు చేత అతని శక్తి యుడిగెను, మేను శుష్కించెను. అప్పటికతడు 12 వర్ష ప్రాయుడు మాత్రమే అని పాఠక మహాశయులు గ్రహింపవలను. 12 ఏళ్లకే శరీరాన్ని శుష్కింపజేసుకున్నారు. ఈ బాలకుని తపస్సు చూడ భాగవతములో చెప్పబడిన ధ్రువుని తపస్సు జ్ఞప్తికి వస్తుంది. అట్టి మహాతపస్సు చేసిన వారిలో చాలామంది జీవింపక నశింతురు. మహోత్సాహము, మనోనిశ్చయము, ధైర్యము గలవానికి ఏదియు అసాధ్యము కాదు. మహోత్సాహము, మనోనిశ్చయము, ధైర్యము గలవారికి ఏదియు అసాధ్యము కాదు. ఈ తపస్సు వల్లను నేర్చిన మంత్రశక్తి వల్లను రామదాసుడు క్రమక్రమముగా యోగి అయ్యెను. అతని ముఖమున బ్రహ్మవర్చస్సు తాండవమాడచొచ్చెను. లోపలనున్న దివ్య జ్ఞానము శరీరమందంతటా ప్రతిఫలింపచొచ్చెను. అతనికి అద్భుత శక్తులు అలవడెను. సంభాషణము గంభీరము అయ్యెను. చేతనొక దండమును పట్టుకొని చంకనొక జోలయు మొలకొక లంగోటియు అతడు ధరించుచుండెను. అతడు 2 గ్రంథములు రచించెను. ఒకటి మానసిక శ్లోకములు, రెండవది దాసబోధ. ఒకటి మానసిక శ్లోకములు, మనాచి శ్లోక అంటారు మన మరాఠీ వాళ్ళు. రెండవది దాసబోధ. అతడు ఆ గ్రంథములలో ముట్టని విషయము లేదు. ఆనాడు నేటి వలె గొప్ప విద్యాభ్యాసములకు అవకాశములు లేవు. లేకపోయినను నేటి కాలపు వారికి మహాశ్చర్యము కలిగించు విషయాలు, భావాలను ఆ గ్రంథములలో ఇప్పటికీ ఉన్నాయి. రామదాసు కడ కూడా అద్భుత శక్తులు కలవందురు కానీ ఆ అద్భుత శక్తులను అతడు ఎప్పుడునూ ఉపయోగించుటకు ఇష్టము లేదు. అయినను తప్పినది కాదు. అతడు తకిలి గ్రామంలో ఒక గుహలో తపస్సు చేయుచున్న కాలమున అచట ఒక యువకుడు క్షయరోగ పీడితుడై మృతి నొందెను. అతని భార్య సహగమనము చేయదలంచి శ్మశానానికి పోయెను. కాడు పేర్చబడెను. అంతయు సిద్ధమయ్యెను. అప్పుడు ఆ ఇల్లాలు సమీపమున ఒక గుహలో మహాపురుషుడొకడు తపస్సు చేయుచున్నాడని విని అతని దర్శనము చెయ్యుటకై పోయి రామదాసునకు నమస్కరించెను. ఆమెనతడు దీవించి 80 బిడ్డలు నీకు కలుగుదురుగాక అని ఆశీర్వదించెను. స్వామి, ఈ జన్మమున
మరి ఒక జన్మమున అని ఆమె అడిగెను. మరి ఒక జన్మ ఎలా? ఈ జన్మమున అని అతడు బదులు చెప్పెను. అంతకు ముందే తన భర్త కాలధర్మమునందనని మనవి చేసెను. భయము లేదని రామదాసుడు అభయము ఇచ్చి లేచి శ్మశానానికి పోయి శవమును చూచి రామనామము స్మరించుచు కమండలము అంటే చేతిలోనున్న కమండలోదకము చెల్లి లెమ్ము లెమ్ము అని ఆనతిచ్చెను. చూడకొచ్చిన అందరూ మహాశ్చర్య నిమగ్నులగునట్లు చనిపోయిన మనుష్యుడు రామదాసునకు లేచి నమస్కరించి అతడే తనను బ్రతికించెనని చూపి, అంతటా రామదాసుడు మరి ఇద్దరు కుమారులు కూడా వారికి నమస్కరించి వారిని దీవించి వెడలిపోయెను. ఆ పతివ్రత మొదటి కుమారునకు దాసునకు శిష్యునిగా నర్పింతునని అంటే రామదాసునకి శిష్యునిగా నర్పింతునని ప్రతిజ్ఞ చేసెను. అట్లే ఆ ప్రథమ పుత్రుని రామదాసునకు సమర్పించిరి. రామదాసుడవు అవుడు అని పేరు పెట్టెను. అతడే రామదాసుని శిష్యగణములో మొదటివాడు. క్రమక్రమముగా నామెకు 10 మంది బిడ్డలు కలిగిరి. ఆ కుటుంబమునకు దశపుత్రవారని ఇంటి పేరు కలిగెను. ఆ సంఘటన అయినప్పటికీ ఆ భర్త మరణించినప్పటికీ ఆ కుటుంబమున జరుగుతూ ఉన్నది. జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ, జై జై రఘువీర సమర్థ.